మీరు అంటున్నట్లుగానే ఒకవేళ మందకృష్ణ గారి మీద చట్టం ఏం చేస్తుందో చేయాలంటే మనోభావాలను రెచ్చగొట్టే విధంగా జరిగింది అంటే వాళ్ళు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి ఉంటాయి. అంటే మీరు కోరుకుంటున్నది ఇప్పుడు వారు పెట్టిన సెక్షను 196 BNS 352B కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి పెట్టిర్రు. దాని ప్రకారం ఆ చట్టంలో ఎంత శిక్ష ఉన్నదో దాని ప్రకారం మీరు సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. లేదు దీన్ని స్టేషన్ బెయిల్నే ఇచ్చిపోతే రేపు ఇంకా డప్పులు ఇంకేదో చెప్పారు కదా దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ తీరుతాడు, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయినా అవుతుందండి. నీ ప్రివెంటివ్ దీన్ని చేయాలంటే కట్టడి చేయాలంటే ఆయన మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. కేసు బుక్ అయ్యి 10 రోజులు అయింది ఇంతవరకు. నేను ఒక కంప్లైంట్ అండి బాధ్యతలాగా తిరుగుతున్నా ఆడికి, నన్ను ఊకే ఇయ్యలరా రేపురా సరే నా డ్యూటీని నా బాధ్యత కదా, విచారణ అధికారికి సహకరించాలి కాబట్టి తప్పకుండా ఎన్నిసార్లు పిలిచినా పోతా. కానీ పోలీసులు అదే నిందితుని పరిష్కరణ ఉండాలి కదా, ఇంతవరకు పిలిచిన దాఖలాలు లేవు. అంటే పోలీసులు క్లియర్గా ఏంటంటే నోరున్నోళ్లకు కొంచెం పలుకుబడి ఉన్నోళ్లకు ఒక విధంగా చట్టం ఉన్నది, పలుకుబడి లేనులకు నోరు లేనులకు చట్టబద్ధంగా నడుచులకు విధంగా పలుకుబడి లేదని అసలే లేదు. అది మందకృష్ణ బ్లాక్మెయిల్ చేసుకోవడానికి అనుకుంటున్నారు తప్ప మీరు ఒక్కటి చూపెట్టండి. మందకృష్ణ కమిషన్ ఏమంటే కమిషన్ వేస్తాడు, కమిషన్ 2 రాష్ట్రాలకు పంపిమంటే రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలకే పంపిస్తాడు. 2 రాష్ట్రాలు, ఒకటి తమిళనాడు పంజాబ్, ఈ 2 రిపోర్ట్లు తెప్పించుకుంటాడు. 1 మ్యాన్ కమిషన్ అంటే ఏమంటాడు 2 నెలల రిపోర్ట్ ఈయన ఏది చెప్తాడో అది జీవ రూపంగా వస్తుంది. వాళ్ళకి పలుకుబడి ఉందా మాకు పలుకుబడి ఉందా? 29 రాష్ట్రాల్లో మొదటిగా కమిషన్ వేసింది ఈయన్నే, రిపోర్ట్ తెప్పించుకుంటుందా ఈయన్నే, రేపు చేస్తా అంటుంటే రేపు పలుకుబడి మాలలకు ఉందా మాదిగలకు ఉందా తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఆ పలుకుబడి అంటే ఏదో ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి దానికోసం వేయచ్చు కదా 1 మ్యాన్ కమిషన్. అవును, రేవంత్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ప్రకటించారు కదా, మధ్యలో మందకృష్ణ గారు ఇక్కడ మాట్లాడక ముందే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన దాని ప్రకారం వెళ్తున్నాడు ఆయన. నేనేం చెప్తున్నాను, అసెంబ్లీలో ఆ రోజు అన్నాడు తీర్పు ఇంకా వెలువడలే, నేను ప్రత్యక్ష సాక్షిని, పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తిని, ఆడ బేలా ఎం త్రివేది గారు అనౌన్స్ చేస్తున్నారు, ఈయన అసెంబ్లీలో వేరే చర్చ ఆపి మరీ అనౌన్స్ చేసిండు. తీర్పు ఏంటిదో కూడా తెలియకుండానే అంత గనుడు ముఖ్యమంత్రి గారు. తర్వాత ఆయన కమిషన్ ఏమన్నాడు, 15 రోజుల రిపోర్ట్ తెప్పించుకోమన్నాడు. 15 రోజులలో ఆ 2 రాష్ట్రాలకే రిపోర్ట్ తెప్పించుకున్నది ప్రభుత్వం. పలుకుబడి వాళ్ళకున్నదా మాకున్నదా? మేము కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మేము అడిగినాం. కానీ మాకు విన్నాడా? మేము వచ్చిన 2వ రోజుకే మళ్ళీ కమిషన్ పడ్డది. మరి మా పలుకుబడి ఏడుంటుంది? కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే పలుకుబడి ఉన్నదో రాష్ట్రంలో సేమ్ అదే పలుకుబడి ఉన్నది మాదిగలకు, అంతే పర్టికులర్గా మందకృష్ణకు. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడము, మళ్ళీ ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పడము, జైలుకు పంపాలని చెప్పడము, రేపు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం ముందు ఇవన్నీ చేయడము, ఇవి జరగడం వల్ల మీరు హీరో కావాలనుకుంటున్నారా, లేదంటే ఆయనకి ఇంకా అంటే ఆయన లేని వాళ్ళని కూడా ఆయన చుట్టూ చేర్చి ఆయనను ఇంకా గొప్ప నాయకుని చేయాలనుకుంటున్నారా? అసలు ఏమనుకోవచ్చు మరి దీన్ని? ఒక్కటి, ఒక ఉద్యమకారునిగా ఒక వ్యక్తి మీద, ఆఫ్టర్ ఆల్ వ్యక్తి అయినా మీరు అనుకుంటుండొచ్చు మీడియాలో ఎక్కువసేపు కనిపిస్తుంది, బ్లాక్మెయిల్ పెద్ద స్థాయిలో చేస్తాడు కాబట్టి ఆయన పెద్ద నాయకుడు అనుకున్నాడు. నా దృష్టిలో అది కానే కాదు, అసలే కాదు. నా దృష్టిలో ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్మెయిలర్ అంటే మందకృష్ణనే అంట. కాకపోతే ఉద్యమం పరంగా మాకు ఇట్లా ఎప్పుడైతే అవమానించిందో అప్పుడే పెట్టినాం, కానీ లేకుంటే ఎప్పుడో పెట్టవచ్చు. ఆయన మీద చాలా కేసులు పెట్టవచ్చు. ఆల్రెడీ 1-2 సార్లు కేసీఆర్ గవర్నమెంట్లో 2 సార్లు జైలుకి ఏమో పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. క్రిమినల్ నేచర్ ఉన్నది ఆల్రెడీ, పాత పెండింగ్ ఉన్నట్టు నాకు తెలిసి అయితే పాత కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ కేసు కూడా అయింది. మీరు ఇప్పుడన్నా కంట్రోల్ చేయకుంటే మళ్ళీ మేమేం చేయలేం. లీగల్గా మేమేం పోవాలన్నా మేము తప్పకుండా పోతాం.